అండి ఈరోజు నేను ఏం పనులు చేస్తున్నా ఏంటి ఈరోజు లక్షవారం కదా ఇక్కడ పద్ధతులు ఎలా ఉంటాయి ఇక్కడ పూజలు ఎలా ఉంటాయి అన్ని ఈ వీడియోలో చూపిస్తున్నాను. నచ్చితే ప్లీజ్ సపోర్ట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయడానికి ప్లీజ్ ట్రై చేయండి ఫ్రెండ్స్. అలానే మీ ఒపీనియన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలి, ఇక్కడ ఎలా ఉంటారు ఏంటి అని ప్లీజ్ కామెంట్ చేయడానికి ట్రై చేయండి. అలానే వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. లక్షవారం పూట పూజలు చేయాలంటే 4 గంటలకే లేగాలి. 4 గంటలకే లేచి ఇంట్లో పని మొత్తం అయిపోయిన తర్వాత దేవుడికి పూజ చేసుకోవడానికి అనేసి ఇగో ఈ రేగుపళ్ళ చెట్టు ఆకులు ఉంటాయి చూసారా, అవి తర్వాత ఇవి వాసన వస్తూ ఉంటాయి. ఈ ఆకులు ఏవో నాకు తెలియదు, అత్తమ్మ వాళ్ళు చెప్తుంటారు. అవి తర్వాత గడ్డి ఉంటుందన్నమాట, గడ్డి అన్నీ అలానే మామిడికాయ ఆకులు అన్నీ కూడా తెచ్చేసుకొని చూసారుగా మార్నింగ్ 4 గంటలకు లెగాలి. ఇంట్లో పని మొత్తం తుడుచుకుంటున్నా. తర్వాత పని అవ్వాలి, పని మొత్తం నేను లేగడమే కొంచెం లేట్గా లేస్తున్నా. అత్తమ్మ వాళ్ళు తిడుతూ ఉంటారు, నేను కొంచెం లేట్గానే లేచాను. లక్షవారం అయినా అక్కడ ఉంటే కానీ పాత ఇంటి దగ్గర ఉంటే మాత్రం అత్తమ్మ వాళ్ళు తిట్టును, అందుకనేసి నేను ఇక్కడేగా ఉంటున్నా. తుడిసేసిన అనమాట ఫస్ట్. ఇక్కడ ఏమేమి పెడుతున్నాను ఏంటనేసి మీకు చెప్పేస్తానండి. ఆవు పేడ కొంచెం తీసుకొని ఆకులు తీసుకొచ్చినా కదా ఫస్ట్ మీకు చెప్పాను, ఆకులు అలానే రేగుపళ్ళ చెట్టు ఆకులు ఉంటాయి అవి, తర్వాత గడ్డి కొంచెం మనం సంక్రాంతికి అది గొబ్బెమ్మలు ఎలా పెట్టుకుంటామో అలాగనమాట. అదే తలుపులు ఎన్ని రూములు అయితే ఉన్నాయో ఆ రూము ముందు మాత్రం ఇలా ఆ సైడు ఈ సైడు పెట్టుకుంటాం అన్నమాట. ఇలాగైతే నా పూజ కంప్లీట్ అయిపోయింది. దేవుడి పూజలు అవి అయిపోయినవి. లక్షవారం కదా చాలా ఇదిగా. మా వారు కూడా పనికి వెళ్తున్నారు, దీపారాధన అయితే ఆయన కూడా తీసుకున్నారనమాట, పిల్లలు కూడా తీసుకున్నారు. అలానే తులసి మొక్క దగ్గర కూడా తీసుకువెళ్ళాను. పిల్లలు అప్పుడే లేచారు, వాళ్ళు కూడా ప్రైవేట్కి వెళ్తారుగా. కొంచెం నేనైతే త్వరగా పని మొత్తం అయిపోయింది. ఈరోజు మాత్రం లక్షవారం కాబట్టి కొంచెం త్వరగా పని అయింది, లేకపోతే అదే పనిని స్లోగా చేసుకుంటూ చాలా లేట్ అవుతుంది. పని అయితే అయిపోయింది, ఇంకా ముందుకు వెళ్ళిపోదాం రండి.
పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిపోతున్నారు. ఈరోజు స్కూల్కి వెళ్ళే పని ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా వెళ్తున్నారు, మీ వారు ఏం పని చేస్తున్నారని అందరూ అడుగుతున్నారుగా. మా వారు చేసే పని చూడండి, అలానే బండి డ్రైవింగ్ చేస్తూ ఉంటారనమాట. గ్రానైట్ ఎవరో లోడ్ వేసుకొని తీసుకువెళ్తున్నట్టున్నారు. ఇలా అయితే పని చేస్తున్నారనమాట. ప్రతిరోజు ఇంక ఇవే పని అనమాట మా వారికి. అంటే ఎవరైనా ఇసుక అలానే లోడ్ బండి అంటే ఉంటుంది కదా, ఆ లోడ్ బండి వర్క్ మీకు తెలియకుండానే ఉంటుందా ఏంటి? అన్నీ వేసుకువెళ్తారనమాట. పని ఉన్నప్పుడు పనికి వెళ్తారు, పని లేనప్పుడు ఇంటి దగ్గర చిన్న చిన్న పనులు అవి చేసుకుంటారనమాట. అలానే మా వారికి ఒక్కరికే కాదండి బండి, మా బావగారికి, తర్వాత మా మామయ్య గారులు అందరికీ కూడా ఇంకా బండి అందరికీ కూడా ఒక్కొక్కటి ఉందన్నమాట. అందరూ బండి డ్రైవింగ్ చేస్తూ ఉంటారు. స్కూల్కి పిలుస్తున్నారు కానీ నేను పోవట్లేదు. ఈరోజు ఈ పేపర్లు పట్టుకొని స్కూల్కి వెళ్తున్నా. ఎందుకో అడిగారంట, బాబు చాలాసార్లు చెప్పాడు వెళ్ళట్లేదు, అందుకనేసి ఈరోజు పోతున్నా. స్కూల్కి వెళ్ళేసి వస్తాను. ఆధార్ కార్డులు అనమాట, ఆధార్ కార్డు జిరాక్స్. ఇంటి పని మొత్తం అయింది చూద్దాం. పెడుతున్నారు, ఎక్కడికి వెళ్ళట్లేదు, అన్ని దిక్కలకి నేనే వెళ్ళాలా అని, అందుకే నేను ఈరోజు పోతున్నా. ఇక్కడైతే చిన్నబాబు ఉన్నాడు. ఈ తాడే పెద్ద ఏదో అంటారు అనుకుంటున్నా, నాకు తెలీదు. ఒరిస్సాలో ఉండి కూడా నేను కొంచెం తెలుగు మర్చిపోతున్నా, ఏమీ అనుకోద్దండి. కొంచెం తప్పులు ఉంటాయి కనుక. చూసారుగా ఈ తాడే పెద్దని ఇలా అంటుంటే ఏమీ అనట్లేదంట. అది పిల్లలు కూడా అంటున్నారనమాట. ఏమన్నట్లేదంటే బాబు కూడా పట్టుకున్నాడు. అలానే ఈరోజు లక్షవారం అని చెప్పానుగా, ఎక్కువ శాతం ఇవే చీరలు కట్టుకుంటూ ఉంటారనమాట అందరూ కూడా. వెళ్తున్నాను స్కూల్కి బాబు కోసం. అయ్యో జిరాక్స్లు అవి తీసుకురమ్మనేసి అన్నారు. మా మామయ్య గారికి ఇక్కడ కూర్చున్నారు. తిన్నారా అని అడిగితే తినేసాను అంటున్నారనమాట. మా మామయ్య గారు ఇప్పుడు మా దగ్గర అంటే మా తోటకోళ్ళ వాళ్ళ దగ్గర ఉన్నారు ఇప్పుడు. అలానే మా అత్తమ్మ వస్తాను అనేసి అనింది కానీ రాలా. మా అత్తమ్మ వాళ్ళ దగ్గరికి పోతున్నా అనమాట. అత్తమ్మ కూడా నేను స్కూల్కి వస్తాను, వాళ్ళ బాబు కూడా చదువుకుంటున్నాడు కదా, వాళ్ళ ఇల్లు అనమాట, అత్తమ్మ వాళ్ళ ఇల్లు. అలానే అందరం కలిపి వెళ్తున్నాం. మా ముసలైన పాపం ఈయన కూడా ఇంకెన్ని రోజులు ఉంటాడో తెలియదు, ఎప్పుడు ఒంట్లో బాగోట్లేదు అన్నట్టుగా ఉంటున్నారనమాట. అలానే మా అత్తమ్మ, ఇంకొక ఆవిడ, నేను ముగ్గురు వెళ్తున్నాము. నెత్తి మీద మూసుకుండాలి, చూసారుగా నెత్తి మీద మూసుకు ఎలా వేసుకున్నామో అదనమాట ఇక్కడ పరిస్థితి. ఇంకా పువ్వులు పెట్టుకుంటే ఏం కనిపిస్తాయి చెప్పండి. ఒక మంచి జాకెట్ బోల్ డబ్బులు వేసి కుట్టించుకోవడం ఎందుకు, వేస్ట్ కదా. అందుకనేసే పువ్వులు కూడా పెట్టుకొని ఎవరు పూజల కోసమే వాడుతూ ఉంటారు. ఇలా ముసుగు వేసుకుంటే ఇంకా ఎందుకులండి, ఇంకా అవన్నీ ఇంకే వీళ్ళ పద్ధతులు మన పద్ధతులు మనవి, వీళ్ళ పద్ధతులు అనమాట. అలాగే నేను పోతున్నాను. పెద్దబాబు అయితే ఇగో కూర్చొని చూస్తున్నాడు. అత్తమ్మ నేను వెళ్తున్నాం, కిందకి వెళ్ళండి.